తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే పెళ్ళాడుతా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి జేకే దీప గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ముగింపుకు వచ్చేసామండి. ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓ జూలీ, ఏమిటి ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావు అన్నాడు రామకృష్ణ. నీకోసమే డార్లింగ్ అంటూ రివాల్వర్ తీసి రామకృష్ణ కణతకు నేరుగా గురిపెట్టి, త్వరగా పోనీ షాబా, ఆ రాస్కెల్ షరీఫ్ గాడు ఇక్కడే ఎక్కడో చచ్చే ఉంటాడు. వాడు మన ప్లాన్ కనుక్కునేలోగా మనం మన స్థావరానికి చేరుకోవాలి అని డ్రైవింగ్ సీట్లోని షాబాను ఆదేశించి నల్లని దళసరిపాటి గుడ్డ రామకృష్ణకిచ్చి, డార్లింగ్, ఇది కొంచెం కళ్ళకు కట్టుకో, మేము నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నామో నీకు తెలియకూడదు కదా అంది జూలీ క్రూరంగా నవ్వుతూ. పోనీ ఎందుకు తీసుకువెళ్తున్నావో చెప్పకూడదా అన్నాడు కళ్లకు ఆ నల్లగుడ్డను కట్టుకుంటూ రామకృష్ణ. ఆ రాత్రి పెళ్ళి పాడైపోదు కదా అనిపించింది. తినబోతూ రుచి, దిగబోతూ లోతు అడగకూడదు డియర్, నీకెందుకు కంగారు, నేను చెప్తానుగా అంది బుగ్గగిల్లుతూ జూలీ. జూలీ తనను ప్లేన్ దిగిన దగ్గర నుంచి అనుసరిస్తోందని మాత్రం పెళ్ళి అనే పంచరంగుల ప్రపంచంలో తేలిపోతున్న రామకృష్ణకు తెలియలేదు. రామకృష్ణ పైకి వెళ్ళటంతో కారు దిగిన షరీఫ్ అక్కడే ఉన్న పేపర్ తీసుకుని చూస్తూ తమ కారుకు దూరంగా ఉన్న సందులో ఇంకొక కారు ఆగటం, అందులోంచి జూలీ షాబాలు దిగటం యథాలాపంగా చూసి నిటారుగా మారాడు. పేపరు ముఖానికి చాటు చేసుకుని వాళ్లనే గమనించసాగాడు. షాబా రామకృష్ణ కారు దగ్గరకు వచ్చి డ్రైవర్తో ఏదో చెప్పాడు. ఆ డ్రైవర్ షాబా కారు వైపు చూశాడు. జూలీ అందంగా నవ్వి కన్ను కొట్టి పిలిచింది కళ్ళతో. డ్రైవర్ ఓసారి చుట్టూ చూసి ఆశగా అటు పరిగెత్తాడు. కారులోంచి దిగిన ఓ గుండా డ్రైవర్ నెత్తిమీద కొట్టి అతన్ని కారులోకి లాగేశాడు. డ్రైవర్ స్థానంలో షాబా కూర్చున్నాడు. ఆ దృశ్యం చూడగానే కీడుని శంకించే హృదయంతో ఆ సంగతి రామకృష్ణకు చెప్పాలని పైకి పరిగెత్తాడు షరీఫ్. రామకృష్ణ లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ వేసుకోవడం చూసి మళ్ళీ కిందకు పరిగెత్తాడు. షరీఫ్ కిందకి వెళ్ళేసరికి రామకృష్ణ వెళ్ళి కారులో కూర్చున్నాడు. షరీఫ్ ఒక్క క్షణం ఆలోచించి జూలీ కార్ నెంబరు, రామకృష్ణ కార్ నెంబరు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి చెప్పి యువతలకు వచ్చేసరికి జూలీ రామకృష్ణ కారెక్కటం, ఆ కారు కదలటం జరిగిపోయింది. షరీఫ్ సందులో ఆగి ఉన్న జూలీ కారు దరిచేరి సమీపించి గబాల్న ఆ కారు కూడా కదులుతూ ఉండగా డిక్కీలో ఎక్కి కూర్చున్నాడు రోడ్లను పరిశీలిస్తూ. జూలీ వెంట అందమైన బెడ్రూమ్లో ప్రవేశించిన రామకృష్ణ, నీకేం కావాలి, నన్నెందుకు ఇంత కష్టపడి తీసుకొచ్చావు అన్నాడు. మొదటిది, సుప్రజతో నీ పెళ్ళి ఆగిపోవాలి. రెండోది, నువ్వు నా కౌగిలిలో ఒదిగిపోయి నాకు స్వర్గాన్ని చూపించాలి. కమాన్ అంటూ వెళ్ళి కామిని పిశాచిలా రామకృష్ణను అమాంతం చుట్టుకుపోయింది. జూలీ, మొదటిది జరగవచ్చునేమో కానీ రెండోది మాత్రం జరగదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయక మర్యాదగా నన్ను వదిలేయి అన్నాడు చీదరింపుగా జూలీని నెట్టేస్తూ. ఇంత కష్టపడి నేను తీసుకొచ్చింది నీ మొదటి పరువాన్ని నేను దక్కించుకోవడానికి. ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. నిన్ను పెళ్లాడాలని ఆ రోజు నువ్వు నన్ను ఏమీ చేయకుండానే నన్ను రేప్ చేశావని నమ్మించాను. కానీ ఈరోజు నేను నిన్ను రేప్ చేయందే వదలను. షాబాకి నీ సుప్రజ కావాలి, నాకు నీ పొందు కావాలి. ఆ కోరిక తీరాలి. రా డార్లింగ్, కమాన్ అంటూ మళ్ళీ మీద పడి కొండ చిలువలాగా చుట్టేసి అతనికి తన శరీరాన్నంతా సమర్పించాలని చూడసాగింది. చిచి, నిన్ను చూస్తే మగవాడినైనా నాకే సిగ్గేస్తోంది అంటూ ఏడ్చి దవడ మీద ఒక్కటిచ్చాడు. చెల్లుమని పేలిన జూలీ చెంపలు బూరెలాగా అయ్యి 5 వేళ్ల ముద్రతో పొంగిపోయింది. నన్నే కొడతావా అంటూ హంటర్ అందుకోబోయింది. ఇంతలో షాబా పరిగెత్తుకుంటూ వచ్చి, జూలీ, కొంప మునిగింది. పోలీస్ పటాలం మన స్థావరాన్ని చుట్టుముట్టింది. ఆ షరీఫ్ గాడు చేసిన నిర్వాకం ఇది. పద ముందు మనం పారిపోదాం. ఈసారి పకడ్బందీగా ప్లాన్ వేసి సుప్రజను ఎత్తుకొస్తే తప్ప వీడు మన మాట వినడు. లెట్స్ గో అంటూ జూలీ చెయ్యి పట్టుకుని పక్క గదిలోకి లాక్కెళ్ళాడు. షాబా ఆ తలుపులు మూసుకోవడం, షరీఫ్తో
పోలీసులు లోపల అడుగు పెట్టడం ఒక్కసారే జరిగింది. జూలీ, షాబాలు దాక్కున్న గది తలుపులు పగలగొట్టి చూశారు. కానీ వాళ్ళిద్దరూ లేరు. ఆ గదికి ఒకటే ద్వారం ఉంది. కానీ ఆ ఇద్దరూ చిత్రంగా మాయమయ్యారు. ఎంత వెతికినా ఆ ఇద్దరు జాడ తెలియలేదు. రామకృష్ణ షరీఫ్తో ఇంటికి వచ్చేశాడు. 8 గంటలకి వచ్చిన వాడివి 11 గంటలకా ఇంటికి రావడం? ఇక 2 నిమిషాలు ఉంది ముహూర్తం. నిన్ను పెళ్ళికొడుకుని చెయ్యాలరా అంది భాగ్యమ్మగారు త్వరపెడుతూ. షరీఫ్ ఏదో చెప్పబోతూ ఉంటే అతని నోరు నొక్కి వెళ్ళి పీఠం మీద కూర్చున్నాడు. రామకృష్ణ భారం భగవంతునికి అప్పగించి ఏం జరగనంత మామూలుగా. పెళ్లికి పిలిచిన పెద్దలంతా వేంచేశారు. షామియానా కలకలలాడుతోంది. పట్టు చీరల్లో రకరకాల ఫ్యాషన్లతో అలంకరించుకొని నగలు దిగేసుకున్న బంధువులంతా ఉత్సాహంగా ఆ హడావిడిలో పాల్గొన్నారు. కుమార్తెల వల్ల రామకృష్ణ లతీఫ్గా వేషం వేసుకున్నాడని విన్న దివాన్, మేనేజర్లు నమ్మలేకపోయారు. ఆ పెళ్లి పందిర్లో ఏ కొద్ది మందికో ఆ సంగతి తెలిసినా చాలా కొద్దిమందికి తెలియనట్లే. కళ్యాణ మండపంలో పెళ్లి కుమారుడిగా కూర్చొని గణపతిని పూజిస్తున్నాడు రామకృష్ణ. పోలీస్ కమిషనర్ మొదలుకొని పోలీస్ బలగమంతా మఫ్తీలో పెళ్లి పెద్దల్లాగా నటిస్తున్నారు. షరీఫ్ 1000 కళ్ళతో పెళ్లి పందిరికి పహారా కాస్తున్నాడు. ఆ పెళ్లి జరుగుతుందో ఆగిపోతుందో మాత్రం అతనికి అంతుపట్టడం లేదు. హఠాత్తుగా వ్యవధి లేకుండా ముహూర్తం కుదిరిపోయిందని భాగ్యమ్మగారు తెలిసిన వాళ్ళందరినీ ఆహ్వానించి చెబుతోంది. రాజేష్ ఆడపిల్లని ఇచ్చుకుంటున్న ఆడపిల్లవారి పెద్దగా ప్రతి ఒక్కరికి పుష్పగుచ్చం ఇచ్చి లోపలికి పంపిస్తున్నాడు. ఉమా, విద్య, ఫిరోజా, కామిని, మోహినీల వెంట గౌరీ పూజ అయిన తర్వాత కళ్యాణ మండపంలోకి వచ్చి కూర్చుంది సుప్రజ. చిదంబరం గారి తాలూకు బంధువుల భార్యాభర్తలు సుప్రజను రామకృష్ణ పాదాలు కడిగి కన్యాదానం చేశారు. లేత తమలపాకుల్లాంటి సుప్రజ చేతులను దోసిలితో పట్టుకున్నాడు రామకృష్ణ. అంత తొందరగా సుప్రజ వివాహానికి అంగీకరిస్తుందని అతను అస్సలు అనుకోలేదు. వివాహానికి అంగీకరించినంత మాత్రాన మొదటి రాత్రి ముచ్చట్లకు అనుమతి లభించటం కష్టమని తెలిసినా మెల్లగా ఆమెను జయించగలనన్న ఆశ మాత్రం అతనిలో అపారంగా ఉంది. అందుకే చిలిపి కళ్ళతో, కొంటె చూపులతో, అల్లరి నవ్వులతో సుప్రజను సిగ్గుల మొగ్గను చేస్తూ తనివి తీరా ఆనందిస్తున్నాడు. అది చూసిన కామిని, మోహినీలకు ఒంటికి కారం రాసుకున్నట్టు అనిపించింది. అంతా ఈడు జోడు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ఉంటే చూడలేకపోయారు. తమకి దక్కని ఆనందం సుప్రజ సొంతం కావటం ఆశించలేక కిందకు వచ్చేసిన ఆ ఇద్దరూ సుధీర్, యశస్విలను ఎంత వద్దని వారిస్తున్నా వినక గదుల్లోనికి లాక్కెళ్ళి మీదపడ్డారు. అది ఆఖరిసారి అని తెలియక ఆవురావురమంటూ ఆ ప్రియురాళ్ల పొందులోని సౌఖ్యాన్ని మనసారా ఆస్వాదించి బయటకు వచ్చిన యశస్వి, సుధీర్లు కర్తవ్యం గుర్తురాగానే గబాల్న పెళ్లి హడావిడిలో జొరపడ్డారు. ఇంతలో ముస్లిం యువతిలా బురకాలో వచ్చిన జూలీ, షాబాలు, మోహిని, కామినీలకు కూడా ఆ బురకాలు వేయించి తమతో తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే కామిని, మోహినీల చేత డ్రింక్ తాగించి అందులో కలిపిన మత్తుమందు పనిచేయడంతో వివసులైన ఆ ఇద్దరిని వివస్త్రలను చేసి షాబా అనుభవిస్తున్నట్టు బ్లూ ఫిల్మ్ తీశారు. జూలీ, షాబాలు పెళ్లి ఆపాలని చేసిన ప్రయత్నం వృథా అయింది. పెళ్లి పందిరి అంతా పెద్దల గస్తీ తిరుగుతున్న పోలీస్ వాసన కనిపెట్టి సుప్రజ చేతిలో పడగానే బాంబే పారిపోవాలనే ఆలోచనతో దివాన్, మేనేజర్లను వదిలించుకొని అవినాష్, అపురూప్లను ఇరికించాలని కామిని, మోహినీల ముఖాలు కనిపించకుండా మాస్కులు వేసి పెద్దింటి ఆడవాళ్లు వీళ్లను రేప్ చేసి సరదా తీర్చుకోమని కామిని, మోహినీలను 10 మంది చేత దారుణాతి దారుణంగా రతి క్రీడలు సల్పించి చచ్చేలా చేసి చచ్చిన కామిని, మోహినీల మీదకు మత్తుమందు కలిపిన మధువును అవినాష్, అపురూపుల చేత తాగించి ఆ మత్తులో ఉన్న వాళ్లను కామిని, మోహినీల మీద పడుకోబెట్టి తమ పాత స్థావరాన్ని బాంబు పెట్టి పేల్చేశారు. రామకృష్ణకు తమ గుట్టు తెలియకూడదని తెలివిగా. ఇదేం తెలియని దివాన్, మేనేజర్లు జూలీ సాయంతో రామకృష్ణ ఐశ్వర్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలో తోచక సతమతమవుతూ ఆ పెళ్లిలో కూర్చున్నారు. రామకృష్ణను ఏదో చేయాలని తెలివి తక్కువగా జూలీని నమ్మి నాశనమయ్యారు. ఆ స్వార్థపరుల సంతానం దురాశ దుఃఖాన్ని మిగులుస్తుంది. బట్టలు మార్చుకురమ్మని రామకృష్ణను పంపించారు శాస్త్రిగారు. అతను లతీఫ్గా వచ్చి పెళ్లిపీట మీద కూర్చోబోయాడు. పెళ్లి పెద్దలంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా
బాబూ, మీరెవరో ముస్లిమ్స్ లాగా ఉన్నారు. పెళ్లి పందిట్లో కూర్చోండి. ఇక్కడ పెళ్లి కుమారుడు తప్ప ఎవ్వరూ కూర్చోకూడదు అన్నాడు. నేనే పెళ్లి కుమారుణ్ణి, కానివ్వండి అన్నాడు నవ్వుతూ లతీఫ్. కళ్ళెత్తి అడ్డుపెట్టిన తెరచాటు నుంచి లతీఫ్ని పెళ్లిపీటల మీద చూసి సుప్రజ నెవ్వరపోయింది. కొంపతీసి ఆ వేషంతో తాలికట్టడు కదా అనుకుంది భాగ్యమ్మగారు. అతనెవరు పెళ్లిపీట మీద కూర్చున్నాడు అంటూ జనం అంతా దిగ్గున లేచిపోయారు. బావగారు, ఇక్కడ డ్రామా చాలు, ఆ వేషంలో నుంచి బయటకు వచ్చి మా అక్కయ్యను పెళ్లి చేసుకోండి అంటూ గడ్డం కింద మెల్లగా కొట్టాడు రాజేష్ నవ్వుతూ. నువ్వింతగా బతిమలాడితే కాదంటానా? సుప్రజ సత్శీలాన్ని నలుగురికి నిరూపించాలని వేశాన్లేవయ్యా ఈ వేషాన్ని అంటూ గడ్డం, విగ్గు, మీసం తీసి అంతా చూస్తూ ఉండగా అగ్నిహోత్రంలో వేసిన రామకృష్ణ చిరునవ్వుతో జీలకర్ర బెల్లంతో సుప్రజ తల వంచి తల మీద చేయి పెట్టాడు. ఏమిటిది? ఈ లతీఫ్ రామకృష్ణ? నిజమే, ఇదేం విడ్డూరం? అసలు ఈ వేషం ఎందుకు వేశాడు? సుప్రజ చుట్టూ ఈ వేషంతో తిరిగింది రామకృష్ణేనా? ఎంత ఆశ్చర్యం అనుకుంటూ సభలోని పెద్దలంతా దిగ్భ్రాంతులైపోయారు. ఆ షాకు నుంచి కోలుకున్న వాళ్ళు హర్షధ్వానాలు చేశారు. రామకృష్ణ లేచి సుప్రజ మెడలో 3 ముళ్ళు వేశాడు. రెండోసారి ఆనందంగా స్పందించే హృదయంతో నదులన్నీ ఎక్కడ పుట్టినా చేరేది సాగరంలోకి అన్నట్టు రామకృష్ణ అర్ధాంగిగా మారి తలంబ్రాలు పోసింది సుప్రజ. సుప్రజ రామకృష్ణులకు దంపతులైన ఆనందంతో తెల్లవారితే కామిని, మోహిని, అవినాష్, అపురూపుల చావు వార్తతో ప్రపంచానికి తెల్లవారింది. ఆ వార్త విని కంగారుగా లేవబోయిన రామకృష్ణ చెయ్యి పట్టుకొని ఆపేసింది సుప్రజ. వరలక్ష్మీ వ్రతం, సత్యనారాయణ వ్రతం పూర్తి కాకుండా వెళ్ళొద్దు అంది తల వంచి. జీ, ఇక మీ మాటే మాకు వేదవాక్కు, దేవేరి తమ ఆజ్ఞ అన్నాడు నవ్వుతూ రామకృష్ణ. భాగ్యమ్మగారు స్థిమితపడింది. సుప్రజ రామకృష్ణుల చేత వరలక్ష్మీ వ్రతం, సత్యనారాయణ వ్రతం చేయించి తీర్థప్రసాదాలు ఇచ్చారు శాస్త్రిగారు. తొందరగా భోజనం చేసి వెళ్ళిపోయాడు రామకృష్ణ. దివాన్ మేనేజర్లు పిచ్చెత్తి జుట్టు పీక్కొని రోడ్ల మీద పరిగెడుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి నగ్నంగా ఉన్న శవాలకి ఫోటోలు తీసి శిథిలాల్లో నుంచి బయటకు తీసి పోస్టుమార్టంకి పంపించారు. కామిని, మోహిని, అవినాష్, అపురూపులను అక్రమంగా సంపాదించి ఏ పిల్లలకు పట్టం కట్టాలని ఆశపడ్డారో ఆ పిల్లలను కోల్పోయి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. యశస్వి సుధీర్ల భుజాలు తట్టి మరోసారి ఆ శిథిల భవనాన్ని పరిశీలించి వచ్చేశాడు రామకృష్ణ. భవనమంతా శిథిలమైనా ఆ గది మాత్రం చెక్కు చెదరలేదు. రాత్రి నిద్ర లేకపోవడంతో భోజనం చేసి నిద్రపోయాడు రామకృష్ణ. చీకటి పడుతూ ఉండగా ఫిరోజా తల్లి, బంధువులు వెళ్తామని లేవడంతో ఆ సంగతి చెప్పాలని ఫిరోజా పైకి వెళ్ళింది. ఇంతలో గోడ వెనక నుంచి బురకాలో వచ్చిన 4 వ్యక్తులు షరీఫ్ భార్యను, బంధువుల ఆడవాళ్లను తీసుకుని వెళ్ళి కింద బంధించి మొక్కల్లోకి తోసి షరీఫ్ భార్య బంధువుల్లాగా నిలబడ్డారు ఆ స్థానంలో. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఇంతలో సుప్రజ, ఉమా, విద్యాలతో ఫిరోజా వెంట కిందకు వచ్చింది. వాళ్లల్లో 2 రివాల్వర్ తీసి ఉమా, విద్య, ఫిరోజాలను భయభ్రాంతులను చేశారు. 2 సుప్రజ ముక్కుకి తీయని వాసన చూపించి భుజం మీద వేసుకుని తీసుకెళ్లి కారెక్కించారు. ఆ 4 కారెక్కగానే గోలగోలగా అరిచేశారు ఫిరోజా బృందం. ఆ అరుపులకు రామకృష్ణ, షరీఫ్, రాజేష్లు కిందికొచ్చి ఎవరికి దొరికిన వాహనాలు వాళ్ళెక్కి ఆ కారును పట్టుకోవాలని 3 3 దోవల గుండా ముందుకెళ్ళి చూశారు. ఫిరోజా వారి కారు నెంబరు పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ కారు ఓ సర్వితోటు దగ్గర వదిలేసి మరో వాహనం మీద దుండగులు పారిపోవడంతో రామకృష్ణ పోలీసులతో కన్సల్ట్ చేసి శిథిల భవనంలో జూలీ, షాబాలు మాయమైన గదిని గాలించడం మొదలుపెట్టాడు. అతని ఆలోచన ఏమిటో తెలియకపోయినా ఓపికగా వెంటే ఉన్నారు షరీఫ్, రాజేష్లు. ఆ గది గోడ మీద అర్ధనగ్న సుందరీమణుల ఫోటోలు చాలానే ఉన్నాయి. వాటిని తీసి జాగ్రత్తగా వెనక వైపు పరిశీలించి మళ్లీ తగిలిస్తున్నాడు రామకృష్ణ. జూలీ ఫోటో కిరువైపులా స్వాగత సుమాంజలులు సమర్పించే సుందరీమణుల పెయింటింగ్స్ మిగిలాయి. వాటిల్లో ఒకదాన్ని తీశాడు. కానీ అది రాలేదు. గట్టిగా లాగినా రాకపోవడంతో అటూ ఇటూ తిప్పాడు. అది కదిలింది. కుడివైపుకు తిప్పితే తాళం చెవిలా అది తిరుగుతోంది. ఆశ్చర్యంతో పూర్తిగా తిప్పాడు. అది చిన్న డోర్లాగా పక్కకు జరిగింది. అందులో ఒక స్విచ్ ఉంది. దాన్ని ప్రెస్ చేశాడు రామకృష్ణ.
అక్కడున్న ఎక్విప్మెంట్స్ కంట్రోల్ రూమ్ లాగా డేంజర్ లైట్ వెలిగి 3 సార్లు ఆగిపోయాక గోడలో మనిషి పట్టేంత స్థలం చిత్రంగా పక్కకు తప్పుకుంది. శ్రమ ఫలించినందుకు సంతోషిస్తూ రామకృష్ణ ముందు, తర్వాత షరీఫ్, రాజేష్లు వెళుతూ, ఒక అరగంటలో మేం రాకపోతే మీరు మీ బలగంతో రండి అని పోలీసులకు చెప్పి ముగ్గురు సందులా ఉన్న ఆ సన్నని దోవగుండా పరిగెత్తారు. దారి పొడవునా ఎర్రని బల్బులు వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుతురులో దారి చూసుకుంటూ వెళ్ళేసరికి అక్కడ మురికి కాలువలో స్టీమ్ బోటు సిద్ధంగా ఉంది. రామకృష్ణ అందులోనికెక్కి స్టార్ట్ చేయడంతో ధైర్యం చేసి ఎక్కేశారు మిగిలిన ఇద్దరు. ఎటు పోవాలో తెలియక 4-5 రౌండ్లు తిరిగేసరికి ఒకచోట పైకి వెళ్ళడానికి మెట్లు, రెడ్ బల్బ్ కనిపించాయి. అక్కడ బోటు ఆపి లంగరు వేసి మెట్లెక్కి పైకి వెళ్లారు. 25 మెట్లు ఎక్కాక ఒక భవనం, కారిడార్ వచ్చింది. దాని ఎంట్రన్స్ దగ్గర సరిగ్గా రాజేష్ అంత ఉన్న మనిషి పిస్తోల్తో కాపలా ఉన్నాడు. రామకృష్ణ రాజేష్కి సైగ చేసి ఆ వ్యక్తి మెడ మీద టప్పుమని ఓ దెబ్బ కొట్టాడు. వెంటనే అతను మెడవాల్చి పడిపోయాడు. షరీఫ్ అతన్ని వెనక్కు లాగగానే రాజేష్ అతని బట్టలు విప్పి తను వేసుకొని పిస్టల్తో నిలబడ్డాడు. హ్యాట్ ముందుకు లాక్కొని ముఖం కనిపించకుండా. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొకడున్నాడు. అక్కడ వాడికి స్పృహ తప్పించి షరీఫ్ను ఆవేశంలో ఉంచి జాగ్రత్తగా పరిశీలిస్తున్న రామకృష్ణ ఎవరో చాలామంది వస్తున్నట్లు బూట్ల చప్పుడు విని షరీఫ్ వెనక్కి జంప్ చేశాడు. కింద నుంచి ఈ పైకి వచ్చిన 10 మంది షరీఫ్కి నెంబర్లు చూపించి వెళుతున్నారు. ఆఖరివాణ్ణి షరీఫ్, రామకృష్ణలు వెనక్కి లాగేశారు. గబగబా వాడి డ్రెస్ వేసుకుని రామకృష్ణ ముందుకు వెళ్తున్న వాళ్లను అనుసరించాడు. వాళ్ళు హాలు ముఖద్వారం దగ్గరికి వెళ్లారు. అక్కడ మరో మనిషి వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్ కార్డులు తీసుకొని లోపలికి పంపిస్తున్నాడు. రామకృష్ణ తన ముఖం కనిపించకుండా జాగ్రత్తపడి హ్యాట్ ముందుకు లాక్కొని తన జేబులో నుంచి నెంబర్ కార్డు తీసి ఇచ్చాడు. అది చూసి అక్కడ ఉన్న వ్యక్తి చైర్ నెంబర్ కార్డు ఇచ్చి పంపించాడు. ఆ నెంబర్ చైర్ చూసుకొని వెళ్ళి దాంట్లో కూర్చున్నాడు. విశాలమైన ఆ హాల్లో ఒక 50 కుర్చీలు ఉన్నాయి. రామకృష్ణ బృందం కూర్చోగానే అవి నిండిపోయాయి. ఆ కుర్చీలకు ఎదురుగా డయాస్ మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా జూలీ, షాబాలు నిలబడి ఉన్నారు. ఓ కుర్చీలో బంధింపబడి ఉంది సుప్రజ. ఆమెను చూడగానే రామకృష్ణలో ఉత్సాహం, ఆదుర్ద పెరిగిపోయినాయి. సుప్రజ అందరి వంక భయంగా చూస్తోంది. కుర్చీలన్నీ నిండిపోయాక అందరి వంక చూస్తూ, ఈ రెడ్ బల్బు ఇందాక నుంచి వెలుగుతూనే ఉంది చూశారా ఫ్రెండ్స్ అన్నాడు డయాస్ మీద వ్యక్తి. అవును, ఎందుకు వెలుగుతోంది అని అడిగారు సభలోని వాళ్ళు. ఇదిగో ఈ ఇద్దరి మూర్ఖుల వల్ల మన మాఫియా గ్యాంగ్ రహస్య స్థలం పోలీసులకు తెలియబోతోంది. నేను సుప్రజను మర్చిపోమని ఈ షాబాను చాలాసార్లు హెచ్చరించాను. అయినా సుప్రజ మీద కోరికను ఈ షాబా, ఆ రామకృష్ణ మీద వ్యామోహాన్ని ఈ జూలీ తీర్చుకోవాలి అనే ఆశతో తెగించి ఇప్పుడు మన అందరి పీకల మీదకు తీసుకొని వచ్చారు అన్నాడు బాస్. ఇప్పుడేం చేద్దాం బాస్ అన్నాడు ఒక వ్యక్తి. ఆ రామకృష్ణ పోలీసులతో చేతులు కలిపి ఇందాకటి నుంచి కంట్రోల్ రూమ్లో తంటాలు పడుతున్నాడట. మన జాడలు తెలుసుకోవాలని ఆ వార్త అరగంట ముందే అందింది. అందుకే మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి పిలిపించాను. ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అన్నాడు. ఈ జూలీ, షాబాలను క్షమించకూడదు. ఆ రామకృష్ణ సామాన్యుడు కాదు, ఎలాగైనా వచ్చేస్తాడు. అందులో ఆ పిల్ల, అదే సుప్రజ అంటే అతనికి ప్రాణం. లతీఫ్గా వేషం వేసి ఆ సుప్రజను తెలివిగా జయించి పెళ్లాడిన మేధావి. ఆ పిల్ల కోసం ప్రపంచమంతా జయించి పోరాడగల సమర్థుడు. ఇక్కడ మన స్థావరాన్ని కనుక్కుంటే మన ఉనికికే మోసం వస్తుంది అన్నాడు ఒక రాజకీయ నాయకుడు. అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మహనీయులే. దట్స్ గుడ్. మరేం చేద్దాం? ఆ రామకృష్ణకి భయపడి ఇక్కడి కార్యక్రమాన్ని నిలిపివేద్దామా, లేకపోతే స్థావరం మార్చేద్దామా, లేదా ఆ రామకృష్ణను లేపేద్దామా అని అడిగాడు బాస్. ఆ మాటలు వినగానే సుప్రజ కళ్ళల్లో కలవరాన్ని ఆ లైట్ల వెలుగులో స్పష్టంగా చూడగలిగిన రామకృష్ణ నవ్వుకున్నాడు. ఆ రామకృష్ణకు భయపడి తోకముడిస్తే అది మన మాఫియాకే అవమానం. మన కార్యక్రమాన్ని నిలిపివేయడం కూడా అనవసరం. జూలీ పుణ్యమా అని పోలీస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు అంతా మన చేతుల్లో ఉన్నారు. ఒక బాంబు విసిరేస్తే రామకృష్ణ ఫినిష్. ఈ అందాల బొమ్మ మన అందరి మక్కువ తీర్చే ముద్దుల రాణి అవుతుంది అన్నాడు ఒక వ్యక్తి. మరి ఈ జూలీని, షాబాలను ఏం చేద్దాం? ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేశారు కదా,
బాంబే పంపేద్దాం, అక్కడ మన స్థావరంలో ఉంటారు అన్నాడు ఒక వ్యక్తి జూలీ వైపు ఆశగా చూస్తూ. నేను ఈ సుప్రజను ఎవరికీ భాగం ఇవ్వదలుచుకోలేదు. బాంబే ముఠాకు అమ్మేస్తే ₹1,00,00,000 ఇస్తామన్నారు. ఓ ఆడది ₹1,00,00,000 తెస్తుందంటే మాటలా అంటూ బాస్ సుప్రజ బుగ్గగిల్లి నవ్వాడు. ఎస్ బాస్, మేము సొమ్ముతో రెడీగా ఉన్నాం. మీరు ఈ పిల్లను ఇస్తే హెలికాప్టర్లో వెళ్ళిపోతాం అన్నారు ఆ వ్యక్తులు లేచి. సుప్రజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ జూలీని షాబాను వదిలేస్తే పోలీసులు వీరి ద్వారా మన ఉనికి తెలుసుకోరని గ్యారంటీ ఏమిటి అన్నాడు ఒక వ్యక్తి. ఫ్రెండ్స్, మీ సూచనలు నాకు నచ్చాయి. మన బిగ్ బాస్కి తెలియజేసి ఆయన ఆర్డర్ ఫాలో కావటం మన ధర్మం. ఎందుకంటే ఈ జూలీ ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇక్కడికి రామకృష్ణను వల్లో వేసుకోవాలని వచ్చింది. ఈ రామకృష్ణ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ సంస్థను అడ్డం పెట్టుకుని మన స్మగ్లింగ్ నేర్పుగా జరపాలని ఆయన ఆలోచన. రామకృష్ణను పెళ్ళి అనే ఉచ్చులో ఇరికించి చేతుల్లో కీలుబొమ్మను చేసుకోమంటే ఇది డబ్బుకు ఆశపడి మన ప్లాన్ను తలకిందులు చేసింది. అందుకనే బిగ్ బాస్ ముద్దుల ప్రేయసిగా దీన్ని క్షమించి వదిలేయమంటారో లేదో కనుక్కుందాం అని ఆ బాస్ కొన్ని స్విచ్లను నొక్కి కంట్రోల్ హెచ్ఎస్ చెవులకు తగిలించుకొని మాట్లాడబోతూ ఉండగా రెడ్ బల్బు వెలిగింది. స్క్రీన్ మీద ఒక వ్యక్తి సాక్షాత్కరించాడు. వెంటనే చిన్న బాస్ లేచి నమస్కరించాడు. బాస్టర్స్, ఏం చేస్తున్నారు మీరంతా? తీరికగా కబుర్లు చెప్పుకుంటున్నారా? జూలీ వల్ల బ్లూ ఫిల్మ్లో దిగిన అధికారులు, రామకృష్ణ, అతని అనుచరులు, పోలీసులు అంతా ఇప్పుడు ఆ భవనంలోనే ఉన్నారు. ఆ జూలీని షాబాను పేల్చేసి ఆ సుప్రజతో హెలికాప్టర్లో పారిపోయిరా. ఆ భవనం మీద బాంబు పడే. ఆ రామకృష్ణ అధికారులందరినీ ముందే ఆదేశించి వచ్చి ఆ భవనంలో దూరాడు. అధికారులంతా ఆ రామకృష్ణ తొత్తులు, ఇడియట్స్. మీ వల్ల హైకమాండ్ నుంచి నాకు మాట వచ్చేలా ఉంది. జూలీ వల్ల మోసపోయిన అధికారులు మన మాఫియా మీద పగబట్టి ఉన్నారు. కమాన్ అంటూ ఉండగానే స్క్రీన్ మీద బొమ్మ మాయమైంది. రామకృష్ణ ఒక్క జంపులో సుప్రజ కుర్చీ దగ్గరకు చేరుకొని బంధ విముక్తం చేయడం, బాస్ జూలీ షాబాలను పిట్టలను కాల్చినట్టుగా కాల్చేయటం, తన్నుకుంటూ జూలీ షాబాలు నెత్తురుమడుగులో పడి చావటం, షరీఫ్ రాజేష్లు చిన్న బాస్ని పిస్టోల్ గురిపెట్టి లొంగదీసుకోవటం, పోలీస్ అధికారులంతా అక్కడున్న సభ్యులందరినీ అరెస్ట్ చేయటం, భవనం మీద హెలికాప్టర్తో పారిపోయిన బాంబే స్మగ్లర్స్ని, బాంబుతో ఆ భవనాన్ని కూల్చేయబోయిన గుండాలను పోలీసులు స్వాధీనం చేసుకోవటం అన్నీ సెకండ్లలో జరిగిపోయాయి. రామకృష్ణ వెనకాలే అనుసరించారు రియాక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్స్. సుప్రజని తీసుకుని రామకృష్ణ కిందకు పరిగెడుతూ రాజు, షరీఫ్ భాయ్ పారిపోయి ప్రాణాలు రక్షించుకోవాలి అని కేకలు వేస్తూ ఆగమేఘాల మీద భవనం దిగిపోయాడు. అతని వెంట రాజేష్, షరీఫ్లు బాస్ని పోలీసులు అధికారులకు అప్పగించి కిందకు పరిగెత్తుకు రావడం, ఆ భవనం మీద హెలికాప్టర్లు, చిన్న బాస్తో ఉన్నటువంటి అధికారులు అంతా పైన డేగలా తిరుగుతూ బాంబు దాడి జరిపిన హెలికాప్టర్ దాడిలో భవనంతో సహా కూలిపోయి సమాధి అయిపోయారు. ఆ అదుటికి ఎగిరి వెళ్ళి రోడ్డు పక్కన ఒకరి మీద ఒకరు పడ్డారు సుప్రజ, రామకృష్ణలు. రాజు, షరీఫ్లు వాళ్ళు వెనక తిరిగి చూసేసరికి ఆ భవనం బగ్గున మండి బూడిదగా మారిపోయింది. ఎవరు బతికి ఉన్నారో ఎవరు పోయారో తెలియదు. మాఫియా గ్యాంగ్ తమ రహస్యాలు కాపాడుకోవడం కోసం అంత క్విక్గా మూమెంట్లో రియాక్ట్ అవుతుందని సంగతి తెలిసిన రామకృష్ణ వల్ల కొంతమంది ఆఫీసర్స్ మాత్రమే బతికి బయటపడ్డారు. అదిరే గుండెలతో రామకృష్ణను బలంగా వాటేసుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయిన సుప్రజ బుగ్గలను పట్టుకొని గిల్లుతూ, సుజా, నువ్వు అనుగ్రహిస్తే మనం ఇలా కలిసి పడుకోవలసిన రాత్రి రేపు, ఇవాళ కాదు అన్నాడు రామకృష్ణ చిలిపిగా నవ్వుతూ. అంత ప్రమాదకరమైన సందర్భంలో కూడా అతను ఆమెతో అంత చిలిపిగా మాట్లాడటంతో సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలతో లేచిన సుప్రజ, అసలు నేను మళ్ళీ మిమ్మల్ని కలవగలనని అనుకోలేదు. శాశ్వతంగా జూలీ షాబాల పీడ వదిలినందుకు చాలా సంతోషంగా ఉంది అంది రామకృష్ణ మీద నుంచి పక్కకు దొర్లి లేస్తూ. షరీఫ్ అక్కడ ఉన్న ఒక కారు స్టార్ట్ చేసి తీసుకొచ్చాడు. అది ఎక్కి ఇంటికి బయలుదేరుతూ ప్రశాంతంగా శ్వాస తీసుకున్నారు ఆ నలుగురు. ఆ తర్వాత 50 మందిలోనూ ఓ 25 మందే ప్రాణాలతో మిగిలారని, వాళ్ల మాఫియా కార్యక్రమాల రహస్య స్థలాలను కేవలం భాగ్యపురం చుట్టుపక్కల మాత్రమే పోలీసుల స్వాధీనం అయినాయని, చిన్న బాస్ బాంబు దాడిలోనే మరణించాడని పోలీసులు రామకృష్ణకు ఫోన్ చేసి చెప్పారు ఆ రాత్రి.
భయంకరమైన అధ్యాయం ముగిసినట్టు నిట్టూర్చింది సుప్రజ. అందంగా అలంకరించిన పాన్పు మీద వెల్లకిలా పడుకునే ఉన్నాడు రామకృష్ణ. అతని పక్కన పడుకొని ఏవో కబుర్లు చెప్తున్నాడు రాజేష్. పక్కన కుర్చీలో కూర్చుని ఆ మంచానికి వేలాడదీసిన పూలదండలను వాసన చూస్తూ ఆ కబుర్లు వింటూ ఉన్నాడు షరీఫ్. షరీఫ్ భార్య ఫిరోజా, ఉమా, విద్య, వనజ, ప్రణవీలు సుప్రజను తీసుకొచ్చారు ఆ గదిలోకి. షరీఫ్, రాజు, ఈ రాత్రి మీరు కబుర్లు చెప్పవలసింది నాకు. బయటకు రండి. ఇది సుజా కృష్ణ ఫస్ట్ నైట్ అని మర్చిపోయారా? అంది భాగ్యమ్మగారు. లేదండి అత్తగారు, ఒకవేళ మా అక్క పడుకోనంటే బావగారి పక్కన నేను పడుకుందామని ఇక్కడ సెట్ అయ్యాను అన్నాడు రాజేష్. రామకృష్ణ బుగ్గ ముద్దాడుతూ. అంతా పకపక నవ్వారు. ఫిరోజా రాజేష్ చెవి పట్టుకొని బయటకు తీసుకుపోతే షరీఫ్ భార్య భర్తను లాక్కెళ్ళిపోయింది. సుప్రజ చెవిలో గుసగుసలాడి ఆమెను బిడియంతో ముడుచుకుపోయేలా చేసి ఆ తలుపులు మూసి నవ్వుకుంటూ బయటకు వచ్చారు ముత్తైదువులు. మంచం మీద అలా పడుకునే సర్వాంగ సుందరంగా అలంకరింపబడి నవవధువుగా ఉన్న సుప్రజను కరువు తీరా రెప్పవాల్చకుండా చూడసాగాడు రామకృష్ణ. మంచం దగ్గరగా అడుగులు వేసి చేతిలోని పాల గ్లాసు రామకృష్ణకు అందించింది సుప్రజ. వేగంగా స్పందించే హృదయంతో ఆ గ్లాసును అందుకొని పక్కన పెట్టి చేయి చాపాడు రామకృష్ణ. ఆ చేతిలో తన చేతిని వేసింది సుప్రజ. ఆమెను చెయ్యి పట్టుకొని లాగి ప్రక్కన కూర్చోపెట్టుకున్నాడు రామకృష్ణ. బుద్ధిమంతురాల్లా కూర్చుని మంచం మీద స్వీట్ అని రాసిన పూల దగ్గర వేలితో గీతలు గీయడం మొదలుపెట్టింది. సుజా అంటూ దిండుకి చేరబడి కూర్చుంటూ పిలిచాడు. అంది సుప్రజ వాలుగా కళ్ళని ఎత్తి చూస్తూ. నీ ఇష్టం లేకుండా ఏమీ జరగదు. ఈ సంగతి నీకు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. డోంట్ ఫియర్. ఫ్రీగా కూర్చొని స్నేహపూర్వకంగా మాట్లాడు. నువ్వు గీసిన హద్దు, ఆ హద్దు అనే అడ్డుగోడల్ని నువ్వే చెరిపేయాలి గాని నేనుగా ఆ ప్రయత్నం చేసి నీకు కోపం తెప్పించను. అలాంటప్పుడు ఈ పెళ్ళి ఎందుకు అంటావా? మన మధ్య దూరం తరిగి చేరువ కావాలని. నిందలు తొలగించుకుని ఒకే గదిలో సన్నిహితంగా పడుకొని లోకుల దృష్టిలో, అమ్మ దృష్టిలో కాపురం చేస్తున్నట్టు కనిపిస్తే మంచిది అని. అపప్రదలు తొలగి స్నేహితుల్లా హాయిగా బతకవచ్చు అని నా ఆశ. నిన్ను భోగించే అదృష్టం నాకు ఉందో లేదో నాకు తెలియదు. కనీసం నీ సహచర్య భాగ్యానికి దూరం చేయవద్దని మాత్రమే వేడుకుంటున్నాను అన్నాడు రామకృష్ణ. సుప్రజకు ఎంతైనా కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకొని సహచర్య భాగ్యం అంటే అంది తలెత్తి పరీక్షగా చూస్తూ రామకృష్ణని. కలిసి బతికే అదృష్టం అని అన్నాడు అలాగే చూస్తూ. మీకు నాతో కలిసి బతికే అదృష్టం చాలన్నమాట. అయితే సరే అంటూ లేవబోయింది సుప్రజ. గబాల్న ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాడు అతను. కళ్ళు తిప్పి చూసింది సుప్రజ. కోపం వచ్చిందా అన్నాడు గోముగా చూస్తూ. కోపం ఎందుకు? మీ అభిప్రాయం తెలిసిందిగా అంది. అది నా అభిప్రాయం కాదు, నీ ఆంక్ష అన్నాడు నవ్వుతూ. అంటే అంది కనుబొమ్మలు ముడివేస్తూ. ఇలా కూర్చుంటే చెప్తా అన్నాడు రామకృష్ణ. సుప్రజ కూర్చుంది. రామకృష్ణ పాల గ్లాస్ తీసి చూపిస్తూ ఇవి ఎందుకు తెచ్చావు అన్నాడు. అత్తయ్య మీకిమ్మన్నారు అంది. మొదటి రాత్రి ఈ పాలు భార్యాభర్తకి ఎందుకు ఇస్తుందో తెలుసా అడిగాడు. తల ఊపింది. ఇక నుంచి మనమిద్దరం శారీరకంగా మానసికంగా జీవితాన్ని పాలు పంచుకుందాం, మనకంటూ ఒక సంసారాన్ని ఏర్పాటు చేసుకుందాం అని అంగీకరిస్తూ భర్త చేతికి పాల గ్లాస్ ఇస్తుందట భార్య. అంగీకారం దేనికి అన్నాడు. ఏమో నాకేం తెలుసు అంది. ఈ రాత్రి నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను అనే అర్థం వచ్చేలాగా అంగీకరిస్తుందన్నమాట అన్నాడు నవ్వే కళ్ళతో సుప్రజ నెత్తిమీద మొట్టికాయ వేస్తూ. సుప్రజ ఎరుపెక్కిన బుగ్గలతో తల ఉంచుకుంది. ఇప్పుడు చెప్పు, నన్నేం చేయమన్నావు అన్నాడు సుప్రజ గడ్డం పట్టి చూస్తూ. మీ ఇష్టం అంది బిడియంగా కళ్ళు వాల్చుకొని. నువ్వు నా ఇష్టానికి వదిలేస్తే ఆ ఇష్టం నీ సర్వస్వాన్ని కోరుతుంది. మరి మనం ఆ రకంగా కబుర్లన్నీ చెప్పుకుందామా అన్నాడు మెరిసే కళ్ళతో చూస్తూ రామకృష్ణ. ఆ రకంగా అంటే ఏ రకంగా అని అంది. సుప్రజ చెవిలో నోరు పెట్టి శృంగారపరంగా మాట్లాడడానికి నువ్వు లైసెన్స్ ఇస్తే ఈ రాత్రి నీతో మనసు పెట్టి మాట్లాడాలని ఉంది. ఈ రాత్రి అందుకే కేటాయించనా? నీ అనుమతి లభిస్తే గాని నిన్ను తాకటానికి, నీతో ఆ రకంగా మాట్లాడటానికి
ఈ రాత్రి కనీసం ఈ తీపి కబుర్లు చెప్పడానికి కూడా నాకు ధైర్యం సరిపోదు. అందుకని నీ ద్వారా చిన్న సూచన కావాలి నాకు అన్నాడు. ఏమిటది అంది వచ్చే నవ్వును పెదవులతో బంధిస్తూ. ఆ పాల గ్లాస్ నువ్వు నా చేతికిచ్చావనుకో, ఈ రాత్రి నుంచి మన మధ్యన హద్దుల్ని చెరిపేసి మనం భార్యాభర్తల్లాగా బ్రతకడానికి నువ్వు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా భావిస్తాను. పాల గ్లాస్ నువ్వు అస్సలు ముట్టుకోలేదనుకో, ఈ రాత్రి నుంచి మనం స్నేహితుల్లా బతకాలి అనేది నీ కోరిక అని గ్రహించి నీకు దూరంగా ఉండి లతీఫ్లాగే బతుకుతాను. నన్నేం చేయమన్నావు అన్నాడు. సుప్రజ పెదవి కొరుకుతూ పాల గ్లాసు వంకే చూస్తూ ఉంది. రామకృష్ణలో ఎగ్జైట్మెంట్ స్పష్టంగా తెలుస్తోంది. ఊపిరిని బిగబట్టాడు. పాల గ్లాస్ తీసి రామకృష్ణ వైపు చూసి నవ్వుతూ ఇవ్వనా అంది. ఇవ్వమనే కదా నా ఆశ అన్నాడు. ఇస్తాను గాని మీరు హద్దుల్ని కొంచెంసేపు పాటించాలి మరి అంది. అంటే నాకు అసలే భయం ఎక్కువ, మీరు మొరటుగా. ఆ భయాలేవి నీకొద్దు, నీ సంగతి నాకు తెలుసుగా. ఇంక నన్ను చంపకు, ఈ దూరం భరించలేకపోతున్నాన్రా అమ్మడు, కనికరించరా ప్లీజ్ అన్నాడు వేడుకోలుగా చూస్తూ చేయి చాపి రామకృష్ణ. పాల గ్లాసు అతని చేతికి అందించింది సుప్రజ. గ్లాస్ తీసుకుని 3 సార్లు కొద్దిగా సిప్ చేసి సుప్రజ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని నోటికి పాల గ్లాసును అందించాడు. కొద్దిగా తాగింది సుప్రజ. మిగిలినవి తాను తాగి గ్లాస్ పక్కన పెట్టి ఓ కెళ్ళి తీసి సగం కొరికి సుప్రజకు తినిపించి తను తింటూ ఆమెను చేతులతోటి చుట్టి గాఢంగా గుండెలకు హత్తుకుని ఆమెతో పాటు మంచం మీద వాలి 2 బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అతని గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది సుప్రజ. ఇలాంటి రోజు ఇంత తొందరలో వస్తుందనుకోలేదు సుజా. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో తెలుసా. 1000 సామ్రాజ్యాలు జయించినా ఇంత ఆనందం కలుగదు. నా రాణి నన్ను భర్తగా స్వీకరించిన ఈ రాత్రి నిజంగా అద్భుతమైనది అంటూ సుప్రజ వీపుని నిమురుతూ ఇప్పుడు చెప్పు నీకేం కావాలి అన్నాడు. సుప్రజ మీద కాలు చెయ్యి వేసి బాగా దగ్గరగా హత్తుకొని పడుకొని, నన్ను కొంచెం ఫ్రీగా ఉండనివ్వండి. ఎన్నాళ్ల నుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఒక్కసారి తీర్చేసుకోవాలని ప్రయత్నించినట్టు నాకు ఒకే కంగారుగా భయంగా ఉంది అంది చెమట ఒత్తుకుంటూ సుప్రజ లేచి కూర్చొని. ఇంత కంగారెందుకు సుజా, ఏం చేస్తానని ఉత్త బెదురుగుడ్డులా ఉన్నావే, ఏసీ ఆన్ చేయనా అన్నాడు లేస్తూ. మనసులో ఆమెను ఎలా భార్యను చేసుకోవటమా అని తొందరను తనలోని కోరికల ఒత్తిడిని జాగ్రత్తగా నిగ్రహించుకుంటూ రామకృష్ణ, వద్దు చలేస్తుంది, ఇదివరకులా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పండి. నాకు లతీఫ్ దగ్గర ఉన్న చనువు మీ దగ్గర లేదు అంది. అదీ నిజమేగా, లతీఫ్లా ఆవేశం వేసింది, నిన్ను ఆటలు పట్టించి ఏడిపించి అల్లరి పెట్టి నీలో నా పట్ల ప్రేమ కలిగేలా చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ ముసలి గెటప్లో నన్ను చూసిన నువ్వు నీ కన్న తండ్రిలా అభిమానించడం, నా తోడును కోరుకోవడం, నా ఆధారంతో లతలా అల్లుకుపోవడం చూశాక నీ అమాయకత్వానికి నిజంగానే స్పందించి పితృమమకారాన్ని పంచి ఇచ్చాను. కానీ నా మనసులో మాత్రం నీ సన్నిహితత్వంలోని ఆనందాన్ని, సౌఖ్యాన్ని, నీ స్పర్శలోని మధురానుభూతిని పొందేవాణ్ణి. ఇప్పుడు ప్రత్యక్షంగా నీలోని మకరందాన్ని గ్రోలాలని నా తుంటరి మనస్సు వాంఛించడంలో తప్పే ఉంది. ఇది 25 ఏళ్ల పరువం. 60 ఏళ్ల వృద్ధుడిగా నటించడంలోని కష్టం, బాధ అర్థమయ్యాక అలా ఉండగలదా? అందుకే దూరంగా ఉండలేక తొందరపడుతున్నాను అన్నాడు. కానీ నాకు మీ ప్రతి కదలికలోనూ పవిత్రత కనిపించింది, అందుకే నమ్మాను. అయినా ఆ వేషంలో నన్ను అల్లరి పెట్టి ఏడిపించాలనుకున్నారా? ఎందుకు అంది కళ్ళు వెడల్పు చేసుకొని సుప్రజ. ఎందుకేమిటి నీ ముఖం, నిన్ను చూసేంతవరకు నాకు ఈ ప్రపంచంలో సెక్స్ ఒక్కటే స్త్రీ పురుషుల మధ్య ఉంటుందని తెలుసు. ఆ సంగతి నాకే కాదు, ఈ సృష్టిలోని ప్రతి జీవికి తెలిసిన సంగతే. అందుకే జూలీ నన్ను ట్రాప్ చేసినట్టు తెలియక ఆ తాగిన మత్తులో నిజంగా ఆ పిల్లను ఏదో చేసి ఉంటానని అపోహపడి పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలని జూలీని పెళ్లి చేసుకుంటానని అమ్మని ఒప్పించాలని తీసుకుని వచ్చాను. కానీ ఇక్కడ మా అమ్మ నా కోసం నిన్ను సిద్ధం చేసిందని తెలుసుకున్నాక నిన్ను చూశాను. నిజం చెప్పాలంటే నాకు ఆడపిల్లలంటే భయం, మొహమాటం. వాళ్ళ కేసు చూస్తే ఏమనుకుంటారో, నన్నే రకంగా భావిస్తారో అని సంకోచం ఉండేది.
అక్కడ అమెరికాలో స్త్రీ పురుషులకు భేదం లేదు. అంతా ఒక్కలాగే మూవ్ అయిపోతారు. భారతదేశంలో అడుగుపెట్టాక స్త్రీ పురుషుల మధ్య దూరాలు, తేడాలు, గౌరవాలు, అంతస్తులు, ఆభిజాత్యాలు, అభిమానాలు, అనురాగాలు తెలిసాయి. మా అమ్మ నిన్ను నాకు చూపించిన ఆ మహత్తర క్షణం ఎలాంటిదో నాకు తెలియదు. కానీ నువ్వు నీ రూపంతో మత్తుజల్లి, నీ చిరునవ్వుతో గిలిగింతలు పెట్టి, నీ చూపుతో నా హృదయంలో నిద్రించే యవ్వన వీణను పలికించి, నాలోని మగసిరిని తట్టిలేపి, నాకు ఒక మనసు ఉందని గుర్తు చేసి, నేరుగా వచ్చి ఆ మనోమందిరంలో తిష్ట వేసుకుని కూర్చుండిపోయావు. జూలీని నీకు దిష్టి తీసి అవతలికి విసిరేసింది నా హృదయం. నిన్ను పదిలంగా హృదయపీఠంపై ఆసీనురాలిని చేసింది. అందుకనే మీ నాన్నగారి మరణానికి నేను కారణమని నువ్వు నన్ను ద్వేషించి నా ముఖం చూడటానికి అసహించుకుంటూ ఉంటే, నిన్ను ఎలాగా ఆదుకోవాలో అర్థం కాని అయోమయ అవస్థలో ఆలోచిస్తుంటే, ప్రేమించి చూడు సినిమాలో జగ్గయ్య ముసలివేషంతో కాంచనను ఆటలు పట్టించి ఏడ్పించిన విషయం చూడగానే సడన్గా నాలో కూడా ఆ విధంగా నీకు దగ్గరై నీ ప్రేమను పొందాలనే చిలిపి ఊహ కలిగింది. వెంటనే షరీఫ్ ఆధారంతో రంగంలోకి దిగాను. అందుకే నేను స్పర్శించాలి అనే చిలిపి కోరికను నిగ్రహించుకోలేక నీ శరీరాన్ని మృదువుగా స్పర్శించాను. కానీ ఆ తర్వాత నువ్వు నన్ను ఆధారంగా భావించడం నాకు తెలియకుండానే నీ పట్ల అవ్యాజమైన అభిమానము, అనురాగము, మమకారం నేనంటూ పోటీలు పడుతూ తలెత్తాయి. అవి మనసుకు బంధాలు వేసి పూర్తిగా నిన్ను నా సొంతం చేసుకోమని ప్రేరేపించాయి. నా మీద అసహ్యంతో ముసలివేషంలోని నన్నే పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడడంతో రామకృష్ణగా మొరటితనం ఉపయోగించి బలాత్కారంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. మరి జూలీని ఇంట్లోంచి ఎలా పంపించేశారు? అంది రామకృష్ణ మంచం మీద వెనక్కి వాలి చేతులతో తన నడుమును మృదువుగా రాస్తూ హఠాత్తుగా చేతులు ముందుకు జరిపి పొట్టను నిమురుతూ పైకి వచ్చి ఆమె తనువును మృదువుగా స్పృశించడంతో దూరంగా జరగబోయింది. చప్పున ఆమెను చేతులతో చుట్టి తన పక్కన పడుకోబెట్టుకుంటూ సుజా అన్నాడు రహస్యంగా. అతని గుండెలలో ముఖం దాచేసుకుంటూ అంది. 10 నిమిషాలు నాకు అడ్డు చెప్పకుండా కళ్ళు మూసుకొని పడుకో. నీకు నేను శారీరకంగా దగ్గరైతే గాని ఈ భయము, కంగారు, బెదురు పోయేలా లేవు. నీకు కష్టం కలిగించకుండా సుఖాన్ని అందిస్తాను. మొదట నీ తనువుకు నా దేహాన్ని పరిచయం చేయనివ్వు. ఇంకా ఆగలేను. మిగిలిన సంగతులు తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. వేడుకుంటూనే దీపాన్ని ఆర్పేసి వేలి కొసలతో శరీరమంతా పర్యటిస్తూ మృదువుగా మధురానుభూతిని రేకెత్తించడం ప్రారంభించాడు. సుప్రజ ఆశ్చర్యంగా అతని స్పర్శ సుఖానికి రేకులు విచ్చే కుసుమంలా పరవశంగా వశం అయిపోయింది. ఇక్కడ తాకినా ఆమె అడ్డు చెప్పక నిశ్శబ్దంగా ఉండిపోవడంతో మరింత ధైర్యం వచ్చింది రామకృష్ణకు. అతను ఏం చేస్తున్నాడో తెలియని రసజగత్తులో అరమోడ్పు కన్నులతో దిండు మీద తల ఆనించి తన సర్వస్వాన్ని అతనికి సమర్పించింది. సుప్రజ పూర్తిగా తనకు వశమైందని గ్రహించగానే ఆమె మీదకు జరిగి మెల్లగా ఆమెను ఆక్రమించి హద్దులను చెరిపేసి 2 దేహాలను ఏకం చేశాడు రామకృష్ణ. సుజా అలసటగా నవ్వుతూ పిలిచాడు టేబుల్ లైట్ వేస్తూ రామకృష్ణ. అటువైపు ఒత్తిగిల్లి పడుకున్న సుప్రజ అంది మత్తుగా. నిన్ను నొప్పించి ఉంటే క్షమించు. ఎప్పుడెప్పుడా అనే ఈ తొందరను, ఉద్రేకాన్ని తట్టుకోలేకపోయాన్రా అమ్మడు అంటూ ఆమె వైపు తిరిగి దగ్గరకు లాక్కుంటూ ఇంకా ఈ దూరాలు ఎందుకు అన్నాడు నవ్వుతూ. అమ్మో, మీ మగవాళ్ళు చాలా అసాధ్యులు. అందులో మీరు నన్ను ఇంత త్వరగా మీ సొంతం చేసుకోగలరని నేను అస్సలు అనుకోలేదు. అంతా అయిపోయాక ఇక ఈ క్షమలు ఎందుకులేండి అంది అతని వైపు తిరిగి ముక్కు పట్టి ఊపుతూ. గలగలా నవ్వేసిన రామకృష్ణ, దైహికంగా ఏకమైతే గాని మనకి ఒకరి మీద ఒకరికి చనువు, చేరిక, చొరవ రాలేదు. ఇప్పుడు చూడు, చెట్టంత మగవాడిని కేవలం 10 నిమిషాల్లోనే నీ పాదదాసుని చేసేసుకొని కొంగున ముడి వేసుకోగల సమర్థురాలివయ్యావు అన్నాడు. అంతా మొదటి రాత్రి భార్యకు నగలు, డబ్బు, చీరలో బహుకరిస్తారట. కానీ నేను మాత్రం నీకు బరువు బాధ్యతలను అప్పగిస్తున్నాను అంటూ దిండు కింద నుంచి కొన్ని కాగితాలు తీసిచ్చాడు సుప్రజకు. ఏమిటివి అంది నొసలు ముడివేస్తూ. తీసి చూడు అన్నాడు సుప్రజను దగ్గరకు లాక్కొని ముద్దులాడుతూ. మీరే చెప్పండి
ఆస్తిపాస్తులైతే నాకొద్దు అని కొంచెం ఆగ్రహంగా అంది. ఈ భాగ్యపురం సంస్థానం యొక్క సర్వ సంపదలను నేనే అవసరం లేదు అనుకుంటూ ఉన్నప్పుడు నీకెందుకిస్తాను అంటూ అతను నవ్వాడు. అంటే ఏం చేయబోతున్నారు? కంగారుగా లేచి కూర్చుంది. అలా లేవడంలో ఆమె పైట పక్కకి పోవడంతో ఆశగా కాంక్షగా ఆమెను అందుకోబోయాడు. చప్పున పైటను సరిచేసుకుని చెప్పండి ముందు అంది అతని చేతులను నెట్టేస్తూ సుప్రజ ఆగ్రహంగా. నీకు ఈ ఐశ్వర్యం వద్దన్నావుగా అన్నాడు నవ్వుతూ. అంటే? అందుకే నేను వదిలేస్తున్నాను అన్నాడు తేలిగ్గా. వదిలేసుకోవడం అంటే ఏం చేస్తున్నారు? దాన ధర్మాలు చెయ్యంలే. మనకు పుట్టబోయే పిల్లలకు సర్వాధికారాలతో ఈ ఐశ్వర్యం పట్టం కట్టమన్నాను మా అమ్మతో. అందుకే ఆవిడ మనవలకు వారసులకు రాసుకుంది. ఈ భాగ్యపురం సంస్థానానికి నువ్వు ఎండీగా, నేను చీఫ్గా ఉద్యోగాలు చేస్తూ కొంత జీతం తీసుకుంటూ రేపటి నుంచి మీ నాన్నగారి ఇంటిలో కాపురం చేద్దాం. సంస్థానం కారునిస్తుంది. కారులో వెళ్ళి ఇద్దరం పగలంతా కష్టపడి ఎవరి బాధ్యతలు వారు చూసుకోవడం, సాయంత్రం ఏ షికారుకో వెళ్ళి రావడం, రాత్రి హాయిగా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించటం. వారసుల్ని కని ఇచ్చేస్తే మా అమ్మ వాళ్ళను పెంచుకుంటూ ఆనందిస్తుంది. అది కథ, ఓకేనా అన్నాడు బుగ్గగిల్లుతూ. నేను అత్తింట్లో కాపురం చేయడానికి వచ్చాను కానీ మీ దగ్గర ఉద్యోగం చేయడానికి రాలేదు. నేను ఈ భాగ్యపురం సంస్థానానికి కోడల్ని మాత్రమే. ఉద్యోగం చేసుకొని బతకవలసిన కర్మ నాకు కానీ నా భర్తకు కానీ లేదు. నేను ఇంట్లో గృహిణిగానే ఉంటాను. ఈ భాగ్యపురం సంస్థాన సర్వాధికారాలు నా భర్తవి. నేను ఆయనకు భార్యను. ఆడది ఇంట్లో ఉంటేనే ముద్దు. నా భర్తతో పాటు ఈ సకల ఐశ్వర్యాలను నేను అనుభవించి తరిస్తాను. మా అత్తగారి కోరికలు ఆశలు సఫలీకృతం చేస్తాను. ఆవిడ ఆశయాలకు అనుగుణంగా జీవిస్తాను. చిదానందం గారి ఇంటికి వారసుడు రాజేష్. భర్తను పుట్టింటికి రప్పించుకొని ఇల్లరికం ఉండాలనే కోరికలు నాకేమీ లేవు. నేను ఆయన ఇంట పుట్టాను, ఆయన ఇంట మెట్టాను. పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చే స్త్రీ జన్మను ధరించాను. కాబట్టి మాతృత్వంతో ఈ ఇంటికి వారసులను అందించి మా అత్తగారిని నాయనమ్మను చేస్తాను అంది సుప్రజ. ధన్యోస్మి దేవి, ధన్యోస్మి. కనీసం ఇంట్లోనైనా నా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటావు కదా. ఎండీగా చేస్తూ నాకు సగం భారం బాధ్యత తగ్గిస్తావు అనుకున్నాను. మొత్తం బరువు బాధ్యతలు నాకు వదిలేసి ఇంట్లో కూర్చుంటావు అనుకోలేదు. కనీసం పిల్లలు పుట్టేవరకైనా కొంచెం నాకు సాయంగా ఉండకూడదు? నిన్ను ఎండీ సీట్లో చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అన్నాడు గోముగా ముఖం పెట్టి రామకృష్ణ. సరే, అత్తయ్య గారిని అడిగి ఆవిడ చేయమంటే చేస్తాను. మీరు నాకు మాట ఇవ్వాలి అంది ఏదో ఆలోచిస్తూ సుప్రజ. నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాను, చెప్పు ఏం కావాలి అన్నాడు బుగ్గగిల్లుతూ. నా ఫ్రెండ్స్, అదే ఉమా విద్యలకు వాళ్ళ భర్తలకు ఉద్యోగాలు. ఆ సెక్షన్ నాది కాదు దేవిగారు, తమదే. మీకు నచ్చిన వాళ్లకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఇష్టం లేని వాళ్ళను పీకేయండి. ఇక నుంచి ఈ రామకృష్ణ దేవీదాసుడు అంటూ సుప్రజతో మంచం మీద వాలి ఆమెను మాట్లాడనివ్వకుండా ఆక్రమించుకున్నాడు. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.